మొయినుద్దీన్ గారు, ఏంటి అభినయ్ వెనకాల ఏమన్నా వైసీపీ ఏమన్నా ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అభినయ్ దర్శన్ అనే వ్యక్తి అతనే కాదు, ఎవరైనా సార్ మతం ముసుగులో మత ఛాందస్యవాదులు చేసే ప్రతి పనిని ప్రతి భారతీయుడు ఖండించాల్సి, అది మంచి పద్ధతి కాదు. ఈ రోజు అభినయ్ దర్శన్ చేసిన పనికి క్రైస్తవ మతాన్ని రోడ్డుకి ఇచ్చినట్టు చేసి అయినట్టు సార్. ఎంతో మంది పాస్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పైన ఒక మచ్చ అనేది అభినయ్ దర్శన్ ఒక దుర్మార్గుడు పెట్టిన మచ్చ సార్ ఇది. ఎందుకంటే ఈ దుర్మార్గులు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆయన బేగ్ గారు చెప్పారు, ఒక విచ్చలవిడిగా ఒక సోంబేరిగా ఒక పరికమాల విధవలు ఇటువంటి వాళ్ళందరూ వచ్చేసి భరోసా పార్టీ అని పెట్టేసి అతను భరోసా ప్రజలు తీసుకువెళ్ళాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఒక దురుద్దేశం చేశారు సార్. మతం అనేది, నేను ముస్లింని, నేను మసీదుకు పోతాను, ఇంటి నుంచి బయటకు వస్తాను, నేను భారతీయుడిని, బజార్లకు వెళ్తాను నేను భారతీయుడిని, ఆఫీసుకి వెళ్తాను నేను భారతీయుడిని, రోడ్డు వెళ్తాను నేను భారతీయుడిని, ఒక షాపులకు వెళ్తాను నేను భారతీయుడిని. నేను ఎక్కడ ముస్లింని కేవలం మసీదులో, నా ఇంట్లో మాత్రమే. క్రిస్టియన్ సేమ్ టు సేమ్, చర్చి నుంచి బయటకు వస్తే అతను భారతీయుడు. ఈ విధంగా కొంతమంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కేవలం మతం పేరు చెప్పుకొని ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మత రాజకీయాలు చేస్తున్నారు. ఆ మతగారి రాజకీయాల్లో భాగస్వామ్యమే ఇప్పుడు భరోసా పార్టీ వినయ్ దర్శన్ చేసిన పరిస్థితి. ఈ రోజు రఘురామకృష్ణరాజు చెబుతున్నారు, చూశారా క్రైస్తవులు పాస్టర్ల రూపంలో వచ్చి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అంటే అతను నేను ఆ మాటను పూర్తిగా ఖండిస్తున్నా సార్. ప్రతి పాస్టరు, ప్రతి వాడు ఎవరో ఒక చిల్లర తప్పు చేస్తే, ఎవరో ఒక ముస్లిం తప్పు చేస్తే, ఎవరో ఒక హిందూ తప్పు చేస్తే మొత్తం సమాజాన్ని తీసుకొని దాన్ని చుట్టడము అని అంతకంటే నీచ హేయమైన చర్య ఇంకొకటి ఉండదు సార్. ఇటువంటి దుర్మార్గులు కఠినంగా శిక్షించాలి సార్. ఇంకోటి సార్, ఇంకొక మాట ఇందాక చెప్పాలనుకున్నాను, మాకు షర్మిల గారికి రాజకీయ విభేదాలు తప్ప మాకు ఎటువంటిది సార్. ఈ రోజు మేము మాట్లాడింది వైఎస్ఆర్ బిడ్డగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాదు, మా యొక్క పార్టీ వైఎస్ఆర్ సిపిని దుమ్మెత్తి పోసినందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, కుక్కలు ఇంతకుముందు అన్నారు, ఇంతకుముందు శేషాలు అన్నారు. ఈ విధంగా మేము రాజకీయంగా ఆమె ఎదుర్కొంటే రాజకీయంగా మాట్లాడుకుంటాం. వైఎస్ఆర్ కుటుంబం గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి రాజకీయంగా ఆమెకు ఎటువంటి సంబంధం లేదు. మీ దగ్గర ఏముంటే మీరు అదే విషయం, నాకు సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యంగా మేము వెనుక నిలబడ్డాం కాబట్టి మా బాధ్యతగా మేము ఖండిస్తున్నాం సార్. అంత తప్ప మాకు ఆమె వైఎస్ఆర్సీపీ కాదు, ఆమె ఏపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆమె ఆ పని చేస్తే మంచిది. అవన్నీ వదిలేసి కేవలము జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము, దానికోసం తిట్టడము, దాని గురించి మంచిది కాదనేది ప్రజలు తెలియజేస్తున్నారు సార్. విమర్శలు చేయొద్దని ఎవరు అంటారు, కాకపోతే మనం ఏ రకమైన భాష వాడుతున్నాం సరే. ఎనీవే అది మీ పార్టీకి వదిలేస్తున్నాం. విజయ్ కిరణ్ గారు, ఈ